కోయంబత్తూరులో హెచ్ఎంఆర్ బిర్యానీ హంట్కి అయితే వచ్చాం. అక్కడ మంచి బాగుండేదని ఇక్కడైతే చెప్పారు. అంతకుముందు ఒకసారి ఏమో హైదరాబాద్ బిర్యానీ, ఎస్ఎస్ హైదరాబాద్ బిర్యానీకి వెళ్ళాం. అంత టేస్ట్ అయితే లేదు. అయితే ఇప్పుడు హెచ్ఆర్ఎంఆర్ బిర్యానీ హంట్కి అయితే వచ్చాం. ఒకసారి వెళ్ళేసి ఫుడ్ ఎలా ఉంది. బాగున్నావు టూ కేరళ బాయ్స్. ఇక్కడ హెచ్ఎంఆర్లో నాన్ వెజ్ మీల్స్ తింటున్నాం. கேரளா பாய் ஐட்டம்ஸ் అయితే టుడే లంచ్ స్పాన్సర్ பண்ண సురేష్ నాకు చాలా నండి. నేనేం చేయలేదు, వీళ్ళు స్పాన్సర్ ఏం చేయట్లేదు. నాకు ఈరోజు 500 ఇచ్చారు. మేము నలుగురు వెళ్ళాము. 3 అయితే నాన్ వెజ్ మీల్స్ ఆర్డర్ చేసాము. ఒకటి వచ్చేలేకేమో బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. అయితే మాత్రం ఒక 8 రకాలు కర్రీ అంటే 8 రకాల ఐటమ్స్ అయితే పెట్టారనమాట. అండ్ అక్కడ కూడా చూడొచ్చు. మలయాళంలో మాట్లాడతాడు. మాట్లాడు. బాగుంది. വളരെ സ്വാദിഷ്ടമായ ഭക്ഷണം കഴിക്കാനാണ് നമ്മൾ ഇവിടെ എത്തിയിരിക്കുന്നത്. ഞാൻ മലയാളത്തിൽ ഞാൻ പറയും. ഓക്കെ. ബീട്രൂട്ട് 2 നോൺ വെജ് ഉണ്ട്. മീൻ ഫ്രൈ വരാറുണ്ട്. మీన్ ఫ్రై ఒకటి ఇంకోటి బ్యాలెన్స్ ఉంది. చెప్పు. மீன் சில்லி அப்புறம் டோட்டல் வந்து 180 rupees. 180 அண்ணா ரைட் வந்து 180 రూపీస్ నాన్ వెజ్ మీల్స్. ஆமா சிக்கன் மீன் பிளஸ் மீன் ஃப்ரை. చికెన్ మీన్ కొలంబు ప్లస్ మీన్ ఫ్రై. చికెన్ మీన్ కొలంబు మీన్. ఈ 180 రూపాయలు అయితే ఫిష్ మీల్స్ ఉంటుంది. ఈ 150 రూపాయలకి ఈ 8 రకాలతో పాటు ఫిష్ ఫ్రై కూడా ఇంక్లూడింగ్ అనమాట. ఫిష్ ఫ్రై కాదు, ఫిష్ 65 అనేది కూడా ఫ్రీ. అయితే బిర్యానీ అట్లా ఇచ్చాడు కదా, బిర్యానీ అయితే చూడొచ్చు. అయితే లిమిటెడ్ రైసే, అన్లిమిటెడ్ ఏం కాదు. 180 రూపాయలు అయితే రైస్ ఉంటుంది, లిమిటెడ్ రైస్ అనమాట. ఒక బౌల్లో అయితే అందరికి ఒక బౌల్ అనమాట సరిపోయింది. యాక్చువల్గా అయితే ఒకళ్ళకి గట్టిగా తింటే సరిపోదేమో. మామూలుగా అయితే ఒక రకంగా మీడియం తిన్న వాళ్ళకి అయితే ఆ మీల్స్ అయితే కప్ మీల్స్ అయితే సరిపోయిద్ది. బిర్యానీ కూడా సేమ్ అదే క్వాంటిటీ అయితే ఇచ్చాడు. అది కూడా సేమ్ 220 రూపీస్ అంత ఉన్నట్టుంది. తీసుకొచ్చాడు ఇదేమో 65 అనమాట. ఫిష్ 65 తీసుకొచ్చాడు. 3 అప్పడాలు కూడా ఇయటం అయితే జరిగింది. చూద్దాం ఫిష్ ఎలా ఉంది అనేది. ఫిష్ వచ్చేళ్ళకే పీస్ వచ్చేళ్ళకి చాలా స్మూత్ గా ఉంది. టేస్ట్ కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉంది అనేది. స్మూత్ గా ఉంది. టేస్ట్ అయితే మాత్రం బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. టేస్ట్ మాత్రం ఫిష్ అయితే మాత్రం ఫిష్ 65 అది ఆర్డర్ పెట్టింది. ఫిష్ ఇది బాగుంది, చాలా బాగుంది. ఫిష్ అయితే రైస్ చాలా బాగుంది. చికెన్ కొలంబు చాలా బాగుంది. అంటే చికెన్ కొలంబు తెలుగు వాళ్ళు కోయంబత్తూరు వచ్చినప్పుడు హెచ్ఎంఆర్లో ట్రై చేయండి. ఫిష్ ఫ్రై అయితే నాకైతే బాగుంది. అది చికెన్ മലയാളത്തിലോ പറയും. மீன் ஃப்ரை നന്നായിട്ടുണ്ട്. நல்லா இருக்கு. తమిళ ఎప్పుడు మీన్ ఫ్రై బాగుంది అన్నది. ఈ హోటల్ వచ్చే కోయంబత్తూరు రైల్వే స్టేషన్ నుంచి అయితే 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఎవరైనా ఊటీకి ప్లాన్ చేసి వచ్చినప్పుడు అయితే ఒకవేళ మంచి భోజనం తినాలి అనుకుంటే ఇక్కడైతే ట్రై చేయొచ్చు. ఒక 2 కిలోమీటర్లు రెడ్ క్యాబ్ ఉండిద్ది, ట్రై చేయండి. చికెన్ గ్రేవీ అయితే బాగానే ఉంది. ఫిష్ గ్రేవీ అయితే అంత టేస్ట్ ఏమి అనిపించి చూడడం. ఏంటంటే మా టేస్ట్ అయితే మాత్రం వెళ్ళిపోయింది. బీట్రూట్ కర్రీ చాలా బాగుంది. కొంచెం ఉప్పు ఎక్కువైనట్టుంది. బీట్రూట్ కొంచెం జాస్తిగా ఇருக்கு. సూపర్ ఇருக்கு. ఐటమ్స్ చాలా వచ్చాడు. 1 2 3 4 5 6 7 8 9 ఐటమ్స్. అంటే ముగ్గురు కలిపి ఇచ్చాడు అన్నమాట. తక్కువ రైసు, క్వాంటిటీ తప్పితే టేస్ట్ మాత్రం చేపలు. చికెన్ అయితే బాగుంది. చికెన్ పీస్ కూడా వేసినట్టు ఒకటి. ఇది చేపల పొలం, చేపల కూర చూద్దాం. చేపల కూర చేపల కూర అంత టేస్ట్ లేదు, పర్వాలేదు. ఇక్కడ ఇంతే ఉండిద్ది చేపల కూర అంటే. చేప మీన్ కూర ఎప్పుడు మీన్ కొలంబు కూడా బాగుంది. மீன் குழம்பு பாగుందంట. மீன் குழம்புனா புளி ஜாஸ்தியா இருக்கும். இந்த மீன் குழம்புல புளி கம்மியாகும். கோகோனட் கோகோனட் கேரளாவோட ஸ்டைல் வந்து இங்க இருக்கு.
கேக்கனா இது கேரளா ஸ்டைல்తో ఇక్కడ కేరళ స్టైల్ ఇருக்கு నా కేరళ టేస్ట్ ఇలా కేరళ స్టైల్ ఉందిగా కేరళ టేస్ట్ లేదంట కాకపోతే బాగుంది మీన్ ఇది మాత్రం நல்லா இருக்கு ஒரு ஸ்வீட் ஆர்டர் பண்ண சில்லி நல்லா இருக்கு బాగుంది టేస్ట్ సార్ ఇదన్నా సాంబారా కింద మీన్ చిన్న మీను ఓకే ఓకే చిన్న పీస్ వేసినట్టున్నాడు మత్తి என்ன மீன் அது என்ன மீன் குழம்பு ఇది మత్తి అంటే తెలుగులో ఏమంటా తెలియదే నాకైతే చికెన్ పీస్ వచ్చినాయి ఇక నాకైతే ఈ మీన్ కూడా వేయలేదు ఈ చేప అరుణ్ బ్రో ఇది నెక్స్ట్ సాంబార్ టేస్ట్ చూద్దాం టేస్ట్ బాగా టేస్ట్ సాంబార్ ఇప్పుడైతే 3 ఐటమ్ చూసాం మీన్ కులం బాగానే ఉంది చేపలు బాగానే ఉంది సాంబార్ బాగానే ఉంది రేపు అరటికాయ కూర బనానా మీన్స్ అరటికాయ అట్టగా కూర చాలా అట్టగా ఇది కూడా బాగుంది దీంట్లో ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది ఇది కొంచెం ఉప్పు ఎక్కువైంది కొంచెం బిర్యానీ కూడా ఆర్డర్ చేసాం బిర్యానీ అయితే ట్రై చేస్తున్నాం కొంచెం ఇక్కడ బిర్యానీ అంటే ఒక పీసు పోదాం రైస్ పీస్ పెద్ద పీస్ వచ్చింది సార్ పీస్ పోతుంది కదా ఇక్కడ ఉన్న ఇవన్నీ దీంతో కలిపి మొత్తం 180 రూపాయలు మరి తీసుకొస్తున్నాడు ஓகே நான் வெஜ் பெர்ஃபார்மன்ஸ் எதிர்பார்க்க முடியாது வெஜ் தான் நான் வெஜ் నాన్ వెజ్దా వెజ్ నాన్ వెజ్ అదే అంటున్నారు బాగుంది దీని పేరు చిన్న చేపలు ఏదో మత్తిలి అంట మత్తిలి ఇది మత్తిలి అలా నిమ్మకాయ పిండుకొని అలా ఎంత ఉంటే ఆహా నిజంగా చిన్న చేపలు చాలా బాగుంటాయి ఈ మత్తిలి అంటే మత్తి మీన్ అంటాం அப்படியே கட் சாப்பிடலாம்ல నెలకైతే 3 జ్యూస్లు వచ్చినాయి తిన్న తర్వాత జ్యూస్లు అయితే ఆర్డర్ ఇచ్చాం మింటు లెమన్ బిల్లు ఫైనల్గా బిల్లు అయితే చేసేద్దాం ఫిష్ మీల్స్ 3 540 హెచ్ఎంఆర్ చికెన్ 200 బిర్యానీ అనమాట అన్నీ మొత్తం కలుపుకొని 1172 రూపాయలు అయింది జిఎస్టీ ఓకే ఒకళ్ళు ఫుల్ తిన్నారు ఇక్కడైతే బిల్లు పే చేయాలా హెచ్ఎంఆర్ బిర్యానీ హంట్ చాలా బాగుంది రైస్ అయితే హెచ్ఎంఆర్ హంట్ బిర్యానీ హంట్ అయితే చాలా బాగుంది ఇక్కడ రేటు ఓకే 1100 అయితే అయింది నలుగురి మీద ఎవరన్నా కోయంబత్తూరు కానీ ఊటీ ఇటు తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడైతే వచ్చి ట్రై చేయొచ్చు అన్ని ఐటమ్స్ ఉన్నాయి నాన్ వెజ్ మీల్స్ అయితే మాత్రం ఫిష్ మీల్స్ చాలా బాగుంది అన్నీ బాగుంటాయి